హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కార్డులను జారీ చేస్తోందనమాట. సీసీఆర్‌సీ కార్డ్స్ అంటారనమాట వీటిని. సో, పంట సాగుదారు హక్కు చట్టం కిందైతే మీకు ఈ కార్డులనేటివి రావడం జరుగుతుందనమాట. ఈ కార్డులు గనక ఉండినట్లయితే మీకు ఫ్యూచర్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కూడా రావచ్చు. అలానే సో, కౌలు రైతులు ఏ విధంగా అయితే పంటను ఈ యొక్క కౌలు మీదైతే తీసుకొని యజమానులు ఎవరైతే భూ యజమానుల దగ్గరైతే పొలం తీసుకొని చేసుకుంటారో, ఆ భూ యజమానులకు వచ్చేటువంటి సబ్సిడీలు కూడా మీకు రావడం జరుగుతుంది. కౌలు కార్డ్ గనక ఉండినట్లయితే. అయితే ఈ కార్డ్‌కి మీరు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి? అప్లికేషన్ ఎలా ఉంటుందనేది నేను మీకు వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇక్కడ థంబ్‌నెయిల్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కౌలు కార్డుకి సంబంధించి సీసీఆర్‌సీ కార్డ్‌కి సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలనేది చెప్తాను. ఆ తర్వాత ఈ యొక్క కార్డు ప్రయోజనాల గురించి చెప్తాను. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ యొక్క కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా మీకు వివరించడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ గనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఇదేనండి. సో, ఇక్కడ చూడండి, మీకు పంట సాగు హక్కు పత్రము సీసీఆర్‌సీ కార్డ్ అనమాట. సో, ఈ కార్డ్‌కి సంబంధించి మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్‌ని ఫిల్ చేసి దీనికి తగిన డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసినట్లయితే వీఆర్ఓ గారు మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు మరియు సర్వేయర్ గారు మీ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేసి మీకు కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కార్డు గనక మీకు వచ్చినట్లయితే 11 నెలల వరకైతే ఉపయోగపడుతుంది. అంటే 6 నెలల నుంచి 11 నెలల వరకు మీరు ఈ కార్డు ద్వారా బెనిఫిట్స్ అనేటివి పొందవచ్చనమాట. తర్వాత వాటిని మళ్ళీ రెన్యువల్ అనేది మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ అప్లికేషన్ అయితే ఇవ్వాల్సయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాగుదారునకు రుణ అర్హత మరియు భూ యజమానికి చట్టబద్ధ హామీ కలిగించే విధంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ కార్డ్ అనేది ఉపయోగపడుతుందనమాట. సో, ఇక్కడ మనం ఫిల్ చేయాల్సినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ యొక్క వివరాలు వచ్చేసి భూ యజమానివైతే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాగుదారుని యొక్క వివరాలైతే ఈ యొక్క బాక్స్‌లలో ఇవ్వాలి. అంటే ఈ యొక్క ఖాళీలలో ఇవ్వాలన్నమాట. సో, పేర్లు, సన్ ఆఫ్, వయస్సు మరియు వృత్తి, ఆధార్ నంబర్‌లైతే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భూమి యొక్క వివరాలు కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. భూమి యొక్క వివరాలు కూడా 11 నెలల కాల పరిమితితో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు, అంటే కౌలు చేసేదానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పంట యొక్క వివరాలు మరియు ఇక్కడ ఆ భూమి యొక్క వివరాలు కూడా ఇవ్వాలన్నమాట. సో, భూమి యొక్క వివరాల్లో భాగంగా షెడ్యూల్ అని ఇచ్చున్నారు కదా! ఇందులో వచ్చేసి జిల్లా, మండలము, గ్రామము ఇవ్వాలి. తర్వాత వరుస సంఖ్యలు ఇచ్చి భూ యజమాని యొక్క 1బి ఖాతా నెంబర్‌నైతే ఇక్కడ ఇవ్వాలి. సర్వే నెంబర్‌నైతే ఇక్కడ ఇవ్వాలి. భూ యజమాని మొత్తం భూభాగము ఎంత ఉంది అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఎంతవరకు తీసుకుంటున్నారనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. భూమి యొక్క వర్గీకరణ కూడా ఇక్కడ మనము ఇవ్వాలన్నమాట. అంటే ఆ భూమి దేనికి సంబంధించిందనేది ఇవ్వాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక చివరిలో వచ్చేసి సాగుదారుని యొక్క సంతకం, అంటే ఎవరైతే కౌలుకు తీసుకుంటున్నారో వారి యొక్క పేరు, వారి యొక్క సంతకం అనేది ఇక్కడ మీరు పెట్టాలైతే ఉంటుందన్నమాట. తర్వాత భూ యజమాని యొక్క వివరాలైతే ఇక్కడ వారి యొక్క సంతకం, మొబైల్ నంబర్‌నైతే ఇవ్వాలి. ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో పాటు 1బిని పెట్టాలి. మరియు ఈ యొక్క ఇద్దరి యొక్క, అంటే భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు, అలానే సాగుదారు అంటే ఎవరు కౌలుకు తీసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు కూడా ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు వీఆర్ఓ గారు, సర్వేయర్ గారు వీటికి అప్రూవల్స్ అనేటివి వివిధ దశల్లో అయితే ఇస్తారు. సో, మొట్టమొదటిగా మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలండి. అప్లికేషన్ సబ్మిట్ చేసేసి ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి ఇచ్చేసిన తర్వాత మీకు కార్డ్ అనేది జనరేట్ కావడం జరుగుతుందండి. ఓకేనా? సో, ఈ కార్డ్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గతంలో మనం వార్తలైతే విన్నాము. ఈ యొక్క అన్నదాత సుఖీభవ కూడా రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఈ రూ. 14,000 మేము ఈ యొక్క కౌలు కార్డు కలిగినటువంటి రైతులకు కూడా అందిస్తాము. అంటే రాష్ట్ర వాటా రూ. 14,000 ఇస్తామని అయితే చెప్పారనమాట. సో, పీఎం కిసాన్ మాత్రము కౌలు కార్డు ఉంటే రాదు. ఓన్లీ పట్టా ఎవరికైతే ఉంటుందో వారికే వస్తుందనమాట. అంటే భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్ వస్తుంది. సో, రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి బెనిఫిట్ రావాలి కాబట్టి ఈ కౌలు కార్డులను ప్రస్తుతం జారీ చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుందన్నమాట. వీటితో పాటుగా మీకు పంట నష్ట పరిహారాలు,
మరియు ఈ యొక్క విత్తనాల సబ్సిడీలు మరియు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క పథకాల సబ్సిడీలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుందండి. సో కాబట్టి కౌలు కార్డుకి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ సీసీఆర్సీ కార్డ్స్ కనుక ఉండినట్లయితే సో వాటిని మళ్ళీ కూడా అప్లికేషన్ చేయించి రెన్యువల్ అయితే చేయించుకోండి. ఈ కార్డు వల్ల మీకు ఫ్యూచర్లో ఇంకా బెనిఫిట్స్ అనేటివి రాబోతున్నాయి అనమాట. అయితే ముఖ్యంగా ఇప్పుడు కార్డులు ఎందుకు జనరేట్ చేస్తున్నారంటే సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సో వీరికి కూడా అవకాశం అనేది ఇస్తామని చెప్పి సమాచారం అయితే వస్తుందన్నమాట. అఫీషియల్గా ఇంకా రాలేదు, అఫీషియల్గా మనకు వస్తుంది. ఖచ్చితంగా దాని కొరకే ఈ సీసీఆర్సీ కార్డ్స్ అనేటివి జనరేట్ చేస్తున్నారు ప్రజెంట్. ఓకేనా? సో ఎవరి దగ్గరికి వెళ్ళాలో మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈ యొక్క అప్లికేషన్ అనేది అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు మీ యొక్క సచివాలయంలో. సో ఆయన దగ్గరికి వెళ్ళి అప్లికేషన్తో పాటు తగిన డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి. ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము 4వ ఇన్స్టాల్మెంట్ డబ్బులను అయితే విడుదల చేయాల్సి అయితే ఉంటుంది. సో అయితే ఈ యొక్క 4వ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు విడుదలవుతుందంటే ఈ జూన్ లేదా జూలై నెలలోనే విడుదలయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. పీఎం కిసాన్ 23వ ఇన్స్టాల్మెంట్తో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 4వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేటివి రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అలానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మాత్రము సో రైతులకు వచ్చేసి 5,000 రూపాయలు అయితే అందుతాయి. ఇలా టోటల్గా సొంత భూమి కలిగినటువంటి రైతులకు 7,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము కౌలు రైతులకు కూడా అవకాశం అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కల్పించినట్లయితే రాష్ట్రం యొక్క వాటా అయినటువంటి 5,000 రూపాయలు కౌలు రైతులు ఎవరికైతే ఈ యొక్క సీసీఆర్సీ కార్డ్స్ అనేవి ఉంటాయో వాళ్ళకైతే రావడం జరుగుతుందని చెప్పి సో ప్రస్తుతానికైతే మనము ఊహించుకోవచ్చు అనమాట. సో మొత్తానికి సీసీఆర్సీ కార్డ్స్ అనేటివి జనరేట్ చేస్తున్నారు. మీరు మీ యొక్క సచివాలయంకి అయితే వెళ్ళండి. మీ భూమి యజమాని ఎవరైతే ఉంటారో అంటే కౌలు ఎవరి దగ్గరికి అయితే తీసుకుంటున్నారో వాళ్ళతో ఒకసారి ఒప్పందం కుదుర్చుకొని సో వారి యొక్క వివరాలు మీ యొక్క వివరాలు అనేటివి ఇచ్చేసి మీరు సీసీఆర్సీ కార్డ్స్ అనేవి పొందవచ్చు అనమాట. ఓకేనా? సో 11 నెలలకైతే ఈ యొక్క సీసీఆర్సీ కార్డ్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఆ తర్వాత మళ్ళీ కూడా రెన్యువల్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇన్ఫర్మేషన్ని అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.